أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. تلك آيات الله نتلوها عليك بالحق فبأي حديث بعد الله وآياته يؤمنون ఇవి అల్లాహ్ సూచనలు, ఆయాత్. మేము వీటిని నీకు యథాతథంగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్ను మరియు ఆయన సూచనలను, ఆయాతులను కాక మరే సమాచారాన్ని విశ్వసిస్తారు? ويل لكل أفاك أثيم అపవాదుడు, పాపిష్ఠుడు అయిన ప్రతి వ్యక్తికి తీవ్రమైన వెదగలదు. يسمع آيات الله تتلى عليه ثم يصر مستكبرا كأن لم يسمعها فبشره بعذاب أليم. అతడు తన ముందు పఠించబడే అల్లాహ్ సూచనలను, ఆయాతులను వింటున్నాడు. ఆ తరువాత మూర్ఖపు పట్టుతో, దురహంకారంతో వాటిని విననట్లు వ్యవహరిస్తున్నాడు. కావున అతనికి బాధాకరమైన శిక్ష పడనున్నదనే వార్తను వినిపించు. وَإِذَا عَلِمَ مِنْ آيَاتِنَا شَيْئًا اتَّخَذَهَا هُزُوًا أُولَئِكَ لَهُمْ عَذَابٌ مُهِينٌ. మరియు మా సూచనలకు, ఆయాతులకు సంబంధించిన విషయం అతనికి తెలిసినప్పుడు వాటిని గురించి ఎగతాళి చేస్తాడు. అటువంటి వారందరికీ అవమానకరమైన శిక్ష ఉంది. مِنْ وَرَائِهِمْ جَهَنَّمُ وَلَا يُغْنِي عَنْهُمْ مَا كَسَبُوا شَيْئًا وَلَا مَا اتَّخَذُوا مِنْ دُونِ اللَّهِ أَوْلِيَاءَ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ. వారి ముందు నరకముంటుంది మరియు వారి సంపాదన వారికి ఏమాత్రం పనికిరాదు. మరియు అల్లాహ్ను వదలి వారు సంరక్షకులుగా చేసుకున్న వారు కూడా వారికి ఏ విధంగానూ ఉపయోగపడరు. మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది. هذا هدى والذين كفروا بآيات ربهم لهم عذاب من رجز أليم. ఇది ఈ ఖురాన్ మార్గదర్శకత్వం. మరియు ఎవరైతే తమ ప్రభువు సూచనలను, ఆయాతులను తిరస్కరిస్తారో వారికి అధమమైన, బాధాకరమైన శిక్ష ఉంది.